బీసీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు మండిపడ్డారు. తాడేపల్లిలో సమావేశమైన బీసీ నేతలు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు. జోనల్ వారీగా బీసీ సదస్సులు నిర్వహించాలని, విజయవాడలో భారీ బీసీ మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతోన్న అన్యాయాలపై చర్చించిన నేతలు ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో నిలదీయాలని నిర్ణయించారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలు, రాజకీయ ప్రాధాన్యత, సంక్షేమ పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించారు. జోనల్ వారీగా బీసీ సదస్సులు నిర్వహించి త్వరలో విజయవాడలో భారీ బీసీ మహాసభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. బీసీలే తమకు వెన్నుముక అంటూనే అధికారంలోకి వచ్చిన తరువాత వారినే పక్కన పెట్టారని విమర్శించారు. బీసీలపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి బీసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే నెలలో విజయవాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. బలహీన వర్గాల అందరం ఒక్క తాటి మీదకు వస్తాం. డిప్యూటీ సీఎం పదవిని బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేశారని, బీసీ కార్పొరేషన్లకు పూర్తి స్థాయిలో చైర్మన్లను నియమించలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు. బీసీలను అవమానించారు చంద్రబాబు నాయుడు గారని స్పష్టంగా చెప్పగలం. 2 సంవత్సరాలైంది. ఉప ముఖ్యమంత్రి పదవికి యోగ్యులు దొరకలేదా? బీసీలో 52% జనాభా ఉన్నటువంటి బలహీన వర్గాల్ని అవమానించడం కాదా ఇది? బీసీ వర్గాలు అడగలేవని మీ ధైర్యమా? ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది. మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ ఆ బృహత్తరమైనటువంటి పథకం ప్రవేశపెట్టిన కారణంగానే వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ఇవాళ డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, మరో ఉన్నత పదవులను రావడానికి ప్రధాన కారణం. ఈవేళ వాళ్ళకి ఫీజులు సరిగా చెల్లించిన కారణంగా కాలేజీలు సరిగా టీసీలు కూడా ఇవ్వట్లేదు, వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఫీజు ముందుగా తల్లిదండ్రులు అప్పులు చేసి చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. బీసీ సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. జోనల్ సదస్సుల తర్వాత విజయవాడలో నిర్వహించే భారీ సమావేశంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పార్టీ భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.